ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 26, 2026 హోలీ ప్రే హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఉన్నతమైన స్థలములు అంటే ఘనమైన ఒక బ్రతుకును ఇస్తానని ఇక్కడ సెలవిస్తున్నారు. దీనికి ముందు దేవుడు ఎన్నో విషయాలను తెలియపరుస్తూ, మరి ఆకలిగొన్న వారికి ఆహారం ఇవ్వండి, దప్పిగొన్న వారికి దాహం ఇవ్వండి, ఒకరిని వేలెత్తి చూపించొద్దు, నీ యొక్క సహోదరుని రక్త సంబంధికి ముఖం తిప్పుకోవద్దు, మరి మీరు అసూయతో నిండుకొనకుండా దేవుని యొక్క న్యాయ విధులను కానీ, దేవుని యొక్క ఆజ్ఞలను కానీ, ఆయన మాటలను అనుసరించి నడుచుకోవాలి అని ఇక్కడ తెలియపరుస్తూ, ఆయనకి ఇష్టమైన ఉపవాసమును గురించి కూడా అక్కడ దేవుడు తెలియపరుస్తున్నారు. ఇలా పేదలకు కనికరించేవారుగాను, ఇంకా సువార్త చెప్పేవారుగాను, ఒకరిని రక్షించేవారుగాను, విడిపించేవారుగాను, ఆదరించేవారుగాను, చేర్చుకునేవారుగాను, అంటే ఒక ప్రేమ చూపించేవారుగా, దయ, కరుణ, కటాక్షం దేవుని యొక్క లక్షణాలు, అలాంటి లక్షణాలు మీరు కలిగి ఉండాలి అన్న ఉద్దేశాలను ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, అంత మాత్రమే కాదు, అంతకంటే గొప్ప విషయం ఒకటి దేవుడు తెలియపరుస్తున్నారు. ఏంటంటే దేవుని యొక్క విశ్రాంతి దినమును మరి వెళ్ళకుండా ఉండకుండా ఆ యొక్క ప్రతిష్ఠిత దినము ఘనమైన దినముగా ఎంచి, ఆ రోజు మేము ఈ సొంత పనులన్నీ కూడా విడిచిపెట్టి దేవునితో గడపడానికి ఆయన ప్రతిష్ఠిత మందిరమునకు ఆ దినమును దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నారు. అది ఘనముగా ఎంచుకోమంటున్నారు. ఆ దినాన్ని మనోహరమైనదిగాను ఎంచుకోమంటున్నారు. దేవుడు ప్రతిష్ఠించిందంటే స్థాపించిన దినముగా మనము అనుకొని దానిని పవిత్రంగా ఆచరించాలి. ఆ రోజు ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టమన్నారు. కానీ ఇప్పుడు మనమైతే ఆ పనులకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. దేవుని యొక్క విశ్రాంతి దినము అంటే ప్రతిష్ఠిత దినము, దేవునితో గడిపే దినాన్ని, ఆ క్షణాలను మనము నిర్లక్ష్య పెడుతున్నామేమో. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి దేవునికి నచ్చినట్లుగా, దేవుడికి ఇష్టమైనట్లుగా మనం ఉంటే మన జీవితాలు అంతకంతకు అభివృద్ధి పరుస్తారని దేవుడు చెప్పినట్లుగా ఆ మాటను మన జీవితంలో ఫలించుకునేలాగా, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలించేలాగా ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.